చూసుకున్నట్లయితే మనం వేరే స్టోర్కి వచ్చాం. ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ అంట, అమృత ఊరగాయ పచ్చళ్ళు. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయో. దీని హిస్టరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఏ ఏ టైప్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎంత కష్టం ఉందో వీటి వెనక, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే మేడం, మేము ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ సింగరాయకొండ నుంచి వచ్చారంట. ప్రకాశం జిల్లా. ఏ టైప్స్ ఉన్నాయమ్మా మీ దగ్గర? మా దగ్గర వెజ్ వచ్చి ఒక 60 రకాలు ఉంటాయి మేడం. వెజ్ పికిల్స్ ఇవన్నీ కూడా ఆర్గానిక్, పక్కా హోమ్ మేడ్లో చేస్తున్నాం మనము, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా. ఇట్లాగే మేము సంఘాల్లో చేరి ఒక 25 సంవత్సరాల నుంచి ఇది మేము అంచెలంచెలుగా ఈరోజు ఒక 30 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ, వీటితో పాటు మేము విదేశాలకు కూడా పంపిస్తాం. జర్మనీ, అక్కడి నుంచి పక్క రాష్ట్రాలకి, జర్మనీ, బెంగళూరు, చెన్నై, తర్వాత దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఇట్లా అన్నిటి దగ్గర మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆన్లైన్ మార్కెట్ కూడా చేస్తున్నాము. మా దగ్గర ఏంటంటే ఇప్పుడు బయట 600 రూపాయల పచ్చళ్ళు ఉన్నాయి, మన దగ్గర వచ్చేసి 400కి కేజీ దొరుకుతుంది, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా. ఇవన్నీ ఏంటంటే పక్క 1 ఇయర్ గ్యారెంటీ ఇస్తాను నేను, వితౌట్ ఫ్రిడ్జ్. తర్వాత ప్రాన్స్ ఉన్నాయి, ఇవి ఏటి ప్రాన్స్ అంటారు మేడం. ఇవి తింటే ఏంటంటే కాల్షియం బాగుంటుంది అన్నమాట. మహిళలకి ఇప్పుడు చాలా కాల్షియం తక్కువ అవుతుంది. అట్లాగే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఈ డ్రై ఫ్రాన్స్ కారపొడి చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే మనము పాత టైప్ అంటే మన అమ్మ వాళ్ళు చేస్తారు కదా, దంపుడు కారాలని, అట్లా మేము దంచిపిస్తాం కారాలు. వెల్లుల్లి కారం, కొబ్బరి కారం, మునగాకు కారం, కొత్తిమీర కారం, మల్టీ కారం, ఇట్లన్నీ. ఇప్పుడు ఇవి ఉంది మేడం నాటుకోడి బోన్లెస్ చికెన్. ఇది ఇప్పుడు నాటుకోడి అంటే ఈ జనరేషన్ పిల్లలు చాలా తక్కువ. మన సిటీస్లో ఏంటంటే ఈ నాటుకోడి అనేది దొరకదు ఇక్కడ సిటీస్లో. మనం ఏంటంటే మనకు విలేజ్లో చాలా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అట్లా నాటుకోడి పచ్చడి. ఫిష్లో ఒక 10 రకాలు ఉన్నాయి, వంజిరం, కొరమేను, పండుగప్ప, అట్లాంటి చేపలన్నీ ఉన్నాయి. తర్వాత వచ్చేసి పెద్ద గొరకాయ, ఇలాంటి చేపలన్నీ మనం చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ రేట్లు. మా స్టోర్లో అయితే, మా అమృత పికిల్స్ అయితే మాకు ఏపీలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి సార్. మినిమం 250 సార్, ఒక ఫ్యామిలీ తినచ్చు, ఒక 5 పీసెస్ ఉంటాయి అట్లా అన్నమాట. ఇప్పుడు ప్రాన్స్ ఉంది, 300 గ్రాముల ప్రాన్స్ ఇస్తాము, 50 గ్రాముల గ్రేవీ కలుపుతాము. ఇట్లా మేము వాడేది వచ్చేసి ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడతాము. కేరళ మసాలా తెప్పించుకుంటాం, అక్కడ మసాలా ఉత్పత్తి చాలా బాగుంటుంది కదా. ఏది కూడా రైతుల దగ్గర కొనుగోలు చేస్తాం మేము. ఇప్పుడు గోంగూర ఉంది, కొత్తిమీర ఉంది, టమోటా మార్కెట్లో వచ్చి అయితే మా పచ్చళ్ళకి మేము తయారు చేయము, డైరెక్ట్ మాకు రైతులతో టైఅప్ ఉంటుంది. అట్లా మమ్మల్ని నమ్ముకొని 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా కూడా వేసుకుంటారు అనమాట. అంటే ఇది రాష్ట్రాలకి, జిల్లాలకి చేస్తే కాకుండా మీరు కొంతమంది రైతులను కూడా ఇండైరెక్ట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అవునండి, ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనం మార్కెట్ కల్పిస్తున్నాము. ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడు కూడా నేను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గ్రూపుల ద్వారా మన తెలంగాణ ఎగ్జిబిషన్స్కి వస్తున్నాను. ఇక్కడ కల్పించే సౌకర్యాలు కావచ్చు, తర్వాత మాకు ఇచ్చే స్టాల్ ఫ్రీ ఇస్తారండి. దానివల్ల ఏంటంటే మనం తక్కువ రేట్లు దొరుకుతుంది. మాకేంటంటే ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం కస్టమర్ పెరుగుతుంటారు, ఇటు హోల్సేల్ వాళ్ళు కానీ, రిటైల్ కస్టమర్లు కానీ. ఇక్కడ నుంచి వెళ్ళినాక కూడా మాకు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఈ ప్లాట్ఫామ్ అనేది మహిళలకి, ఎస్ఎస్జి మహిళలకి నిజంగా ఒక వరం అనుకోవాలి. మేము ఆంధ్ర తెలంగాణలో గ్రూపులను మాత్రం గవర్నమెంట్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన సీతక్క గారు దగ్గర 10 కేజీలు కొన్నారు మా దగ్గర పచ్చళ్ళు. నిజమండి, 100% మేడం. అన్ని కిలో బాటిల్స్, కరివేపాకు, మునగాకు, కొత్తిమీర ఉన్నాయండి. అంటే ఇప్పుడు మునగాకు అనేది పొడి తింటున్నారు, మనం పచ్చడి కూడా తయారు చేస్తున్నాము. అట్లాగే కరివేపాకు, దాంట్లో పుదీనా, కొత్తిమీర మిక్సింగ్. ఏదైనా సరే ఒక గ్రీన్గా మనము హెల్తీగా తినాలంటే టేస్టీగా చేస్తున్నాము. ఇక్కడ ఏం లేదండి, మంచి క్వాలిటీ మసాలాలు కావచ్చు, ఆయిల్ కావచ్చు, మంచి హైజీనిక్ తయారీ ఉంటుంది మాకు యూనిట్లో. నేనైతే మాత్రం హార్ట్ఫుల్గా చేస్తాం. మేము గ్రూపుల ద్వారా డెవలప్ అయ్యాము, ఓ 10 మందికి అన్నం పెడుతున్నాము. ఇలాంటి మార్కెట్ అనేది మహిళలకి ఇంకా ఇప్పుడు నేను చెప్పేది గవర్నమెంట్కి ఒక్కటే, మహిళలు ఆర్థికంగా బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, దేశం బాగుంటుంది.
నా ఒపీనియన్ మేడం. ఏమైనా కానీ ఏంటంటే ఇప్పుడు ఈ సంఘాలు వచ్చినాక మహిళల్లో ఎంతో చైతన్యం వచ్చింది. మేము సొంతంగా ఇండిపెండెంట్గా మేము ఎదగడానికి కూడా చాలా మాకు హెల్ప్ అవుతుంది. కాబట్టి నేనేందంటే ఒక డ్వాక్రా మహిళలుగా నేను ఎప్పుడు గర్వపడతానండి. నా పేరు వసుంధర, ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి. మేము అక్కడ చాలా బాగా డెవలప్ అయ్యాం గ్రూపుల ద్వారా. ఇక ముందు కూడా ఆన్లైన్ మార్కెట్ అనేది కూడా చూపిస్తుంది గవర్నమెంట్. ఫ్యూచర్లో డ్వాక్రా ప్రోడక్ట్స్కి ఒక మంచి గుర్తింపు అనేది మాత్రం 100% వస్తుందని మా నమ్మకం. దాదాపు ఎంతమంది మీ దగ్గర పనిచేస్తారు? ఇంత కష్టం వెనక ఎంతమంది ఉన్నారు? దీని వెనక అయితే మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఒక 5 members ఉంటాము. హౌటర్స్ ఏంటంటే ఒక 25 మంది, మొత్తం 30 మంది. ఇప్పుడు సపోజ్ చింతకాయల సీజన్ వస్తాయి, ఒక 10 మంది, ఆ మంత్ అంతా ఒక 10 మంది. మళ్ళా రా మెటీరియల్కి మాకు 10-15 మంది సరిపోతుంటారు. రెగ్యులర్గా అయితే మాత్రం 15 మంది పనిచేస్తారు. నేను పరోక్షంగా కూడా ఒక 25 గ్రూప్స్కి హోల్సేల్ ఇస్తున్నాను. అట్లాగా ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఫిషరీస్ డిపార్ట్మెంట్, వీళ్ళకి కూడా హోల్సేల్ మార్కెట్ చేస్తున్నాను. మొత్తం మీద అయితే మార్కెట్ అనేది నాకు ఎగ్జిబిషన్ నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఈ సరస్ ఎగ్జిబిషన్స్ వల్ల ఇది మామూలుగా ఇండియా వైజ్గా జరుగుతుంది ఎగ్జిబిషను. ఢిల్లీ కానీ లేకపోతే ముంబై కానీ ఇట్లా పక్క రాష్ట్రాలకు కూడా మన ఆంధ్ర తెలంగాణ ఉత్పత్తులు కూడా మేము అక్కడికి వెళ్ళి స్టాల్ పెట్టడము, కొత్త విషయాలు తెలుసుకోవటము, ఇట్లా కూడా చాలా మంచిగా చేస్తామండి. తెలుసుకుంటుంటాం. మార్కెట్ అయితే అవకాశాలు బాగున్నాయి. ఫ్యూచర్లో ఏంటంటే మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ డ్వాక్రా ఉమెన్ ప్రోడక్ట్ అనే స్థాయికి ఎదగాలనేది మా కాన్సెప్ట్ మేడం. ఒక మాటలో చెప్పాలంటే పంపిస్తున్నాము. నాది ఆన్లైన్ ఉంది సార్. ఆన్లైన్లో అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, తర్వాత వచ్చేసి జస్ట్ డైలు. ఇప్పుడు నేనైతే అసలు పబ్లిసిటీకి రూపాయి వాడలేదు. మనకి సోషల్ మీడియా ఉంది, అట్లా యాప్లు ఉన్నాయి, ఇన్స్టా ఉంది, ఇట్లాగా ఫేస్బుక్ ఉంది. ఇట్లా నేను చాలా టెక్నాలజీని ఉపయోగించాను. అట్లా నాకు కస్టమర్ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. మనం ఎంత యాడ్ ఇచ్చామన్నది కానీ మన ప్రోడక్ట్లో దమ్ముందా లేదా, మంచి ఉత్పత్తి మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది మెయిన్ సార్. ఫుడ్ అనేది 100% హైజీనిక్గా చేయాలనేది మెయిన్. క్వాలిటీలో మాత్రం ఏ రోజు కూడా కనీసం ఒక చల్లమిరపకాయ పెట్టాలన్నా కూడా నేను రాజీ పడను, అంత హైజీనిక్ తీసుకుంటా. ఫస్ట్ నేను వెళ్ళి నా ఉత్పత్తి తయారు, ఇప్పుడు రైతు దగ్గర కూడా నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలని నేను రైతుకు ముందే డబ్బులు ఇచ్చి, పెట్టుబడికి ఇచ్చి, నా టమోటాలు కానీ కొత్తిమీర కానీ మ్యాంగో అయితే నేను జనవరిలోనే డబ్బులు కట్టేస్తాను వాళ్ళకి. అట్లా వాళ్ళకి మధ్యలో మీడియేటర్ లేకుండా మనము డైరెక్ట్ రైతులతో కాంటాక్ట్ అవుతున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే మంచి రా మెటీరియల్ వస్తుంది మనకి. మా ప్రకాశం సీ ఫుడ్ మాకు కోస్టల్ బెల్ట్, డైరెక్ట్గా అక్కడ ఫిషర్ మ్యాన్తోనే మేము మాట్లాడుకొని సప్లై ఇస్తున్నాం. అట్లాగా నాకేంటంటే అందరూ చేస్తారు పచ్చళ్ళు, మన ప్రత్యేకత ఏంటంటే క్వాలిటీ, అది మేడం. ఇక్కడ మీ పికిల్స్లో ఏది ఎక్కువగా కొనుగోలు అవుతుంది, ఏది స్పెషల్ అండి? మాది వచ్చేసి స్పెషల్ ఏమంటే కొత్త ఆవకాయ. నేను సీజన్లోనే టన్నులు అమ్ముతాను. దాంట్లో నువ్వుల ఆవకాయని, బెల్లం ఆవకాయ, తర్వాత వచ్చేసి టైప్ ఆఫ్స్ ఆవకాయ. అదండి పచ్చళ్ళు అంటేనే తెలుగు రాష్ట్రాలు అంటే డ్వాక్రా మహిళలు, అంతే కదా. అట్లాగే ఇట్లా ఇప్పుడు మునగాకు పచ్చడి ప్రతిదీ కూడా ఏంటంటే ఒక హైజీనిక్గా. ఫస్ట్ మేము ఒక కొత్త ప్రోడక్ట్ మనం మొదలు పెట్టేటప్పుడు మేము టెస్ట్ చేస్తాము. 100% ఓకే అయితేనే మార్కెట్లోకి వదులుతామండి. నా దగ్గర స్పెషల్ ఏంటంటే ప్రిజర్వేటర్ ఉంది. ఏ పచ్చడైనా తినండి, నో ప్రిజర్వేటర్స్, నో ఫుడ్ కలర్స్. నేను ఇంకా స్పెషల్ ఏంటంటే 360 రోజులు నేను కొత్త ఆవకాయ సప్లై చేయగలను. అంటే ఉలవపాడు అనేది మాకు ఫేమస్ మ్యాంగో. ఆ ఉలవపాడు ఏంటంటే మాకు ఎప్పుడూ మ్యాంగోస్ దొరుకుతుంటాయి. అది మాకు ఆర్డర్ల ప్రకారం మనము పచ్చళ్ళు చేసి ఇవ్వటం అనేది నిజంగా అండి. చూడటానికి పచ్చళ్ళ బిజినెస్ అనే కానీ చాలా మంచి లాభాలతో నడుస్తుంది, బాగుంటుందండి. పంచపక్ష పరిమాణాలు ఉన్న ఆవకాయలేని ముద్ద దిగదే, అంతే కదా. ఉలవపాడు మామిడికాయలతో మంచి పచ్చళ్ళు, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు కదా, ప్రాన్ పికిల్, బోన్లెస్ మటన్ పికిల్, ఫిష్ పికిల్, మ్యాంగో, పండుమిర్చి, కరివేపాకు పికిల్. మనం కరివేపాకు పొళ్ళు చూస్తాం, పొడి రేర్ ఇంట్లో కూడా చేస్తాము.
కామన్గా అందరూ తింటారు, కానీ కరివేపాకు పిక్కలు, మునగాకు మునగాకు పచ్చడి. మునగాకు పచ్చడి, చాలా టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి. మనం ఇంట్లో చేసుకోలేనివి కూడా ఇక్కడ మనం ఇక్కడ తీసుకోవచ్చు. వెల్లుల్లి గార్లిక్ పికిల్ చూసారు కదా, ఇక్కడ చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. మటన్, రొయ్యలు, నాటుకోడి, రొయ్యల పచ్చడి. ఇదే బయట గార్లిక్ అయితే 600, మనం 400కే ఇస్తున్నాం. బడ్జెట్ ఫ్రెండ్లీగా, నో ప్రిజర్వేటివ్స్ అంట. చాలా మంచి అవకాశం. మీరు కొనుక్కోవాలనుకుంటే నక్లెస్ రోడ్లో ఉన్న సరాస్ ఎగ్జిబిషన్కి వచ్చి మీరు స్టోర్ నెంబర్ 038 అమృత ఊరగాయ పచ్చళ్ళకి వస్తే మీకు చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తాయి.